పండుమిరపకాయలు పచ్చడి రుబ్బి మసాలా వేసానండి ఈరోజు. పండుమిరపకాయలు 2 సార్లు దంచిపెట్టి మూడోసారి మెత్తగా రుబ్బి చిన్నులపాయలు జీలకర్ర మెంతిపిండి వేస్తామండి. జీలకర్ర వేయించి వేసుకుంటాం అన్నమాట. మెత్తగా రుబ్బి బాగా 2 వాయిలు అయిందండి. మెత్తగా రుబ్బేసాను పచ్చడిని. ఎర్రగా నిప్పల్లే ఉందండి. అన్ని చింతపండు, ఉప్పు, మెంతిపొడి, జీలకర్ర, చిన్నులపాయలు వేసి శుభ్రంగా బాగా మెత్తగా రుబ్బాను అనమాట. కలర్ కూడా చాలా బాగుంది. సీసాలో పెట్టాను రుబ్బి. చిన్న రోలు కాబట్టి అట్లా కొంచెం మెల్లిగా రుబ్బుకున్నాను అనమాట. పెద్దదైతే రుబ్బలేకపోయేదాన్ని. చిన్నులపాయలు, జీలకర్ర వేయించాను అనమాట. కొద్దిగా వేయించి పెట్టుకున్నాను. ఇంకొంచెం చిన్నులపాయలు మెంతిపిండిలో కొద్దిగా వేసి విడిగా కొంచెం పెట్టాను అనమాట. చిన్నులపాయలు వాయికి కొంచెం వేసా. 2 వాయిలు అయింది పచ్చడి. బాగా మెత్తగా మెదిగింది అనమాట. లక్కల్లే బాగా ఎర్రగా ఉంది పచ్చడి కూడా. రుబ్బి రుబ్బి ఆ రోజు బాగా అలసిపోయాను అనమాట. బాగా మొత్తం శుభ్రంగా ఇచ్చేసాను అనమాట. ఉప్పు, పసుపు వేసి దంచి పెట్టానమాట. చింతపండు ఫస్ట్ సారి, రెండోసారి కచ్చాపచ్చాగా దంచి పెట్టా. మూడోసారి మెత్తగా రుబ్బి పెట్టుకుంటాం అనమాట. తర్వాత ఎప్పుడన్నా కావాలంటే టమాటాలు 2 వేసి నూరుకోవచ్చు. వట్టిది కూడా తినొచ్చు. నూరుకొని తిరగమాత వేసుకొని పప్పులో ఒత్త పప్పు అది వండుకున్నప్పుడు బాగుంటుందండి. చిన్నులపాయలు అంత వేస్తే అంత టేస్ట్గా ఉంటుంది పండుమిరపకాయ పచ్చడి. చిన్న రోలు కాబట్టి కొంచెం ఈజీగానే అనిపించింది. మెత్తగా అయిపోయింది అనమాట. మొత్తం ఇంకా సీసాలో పెట్టాలన్నమాట పచ్చడిని. 2 తిప్పులు తిప్పి మొత్తం కలిపి 2 వాయిలు కలిపి ఒకే వాయిగా వేసేసాను అనమాట. 2 కలుస్తాయి అని ఉప్పు చింతపండు బాగా మెదిగింది. ఇంకా సీసాకు పెట్టేశాను అనమాట. బాగా ఉందన్నమాట మెత్తగా. ఆ సీసాలోకి నిండా వచ్చిందండి మొత్తం పచ్చడి. 2 కిలోల పచ్చడి అనమాట అది. మొత్తం సీసాలోకి సరిపోయింది అనమాట. నిండా వచ్చింది సీసాకి. చింతకాయ పచ్చడి కూడా రుబ్బేద్దాను. అందులోనే శుభ్రంగా తుడిచి చింతకాయ పచ్చడి వేసాను అనమాట. చింతకాయ కూడా అంతేనండి. 2 సార్లు దంచాను. ఉప్పు వేసి, పసుపు, కొంచెం మెంతులు వేసి గింజ దేరేసాను. ఈనాను 2 సార్లు దంచాను. ఇంకా మూడోసారి దాన్ని కూడా మెత్తగా రుబ్బి పెట్టుకుంటే ఉంటుందిలే అప్పుడప్పుడు నూరుకోవడానికని సీసాలు ఉంటే 2 సీసాల్లో 2 పెట్టారు. 2 కిలోల చింతకాయలు, 2 కిలోలు పండుమిరపకాయలు అనుకుంటానండి. లేకపోతే 1.5 కిలోలు పండుమిరపకాయలు. చింతకాయలు 2 కిలోలు. గింజ ఇంకా ఎక్కడ ఉంటే మొత్తం తీసేసి రుబ్బాను అనమాట మెత్తగా. ఈయన గింజ మొత్తం తీసేశారు. అది కూడా మెత్తగా లక్కైపోయింది చింతకాయ పచ్చడి కూడా. ఇంకా అది కూడా తీసేసి సీసాలో పెట్టాలన్నమాట. 2 తిప్పులు తిప్పి ఈయన గింజ లేకుండా చేసేసి అది కూడా సీసాకి పెట్టేశానండి. అది కూడా నిండా వచ్చేసింది ఆ సీసాకి. ఇంకా సంవత్సరం ఉండి అట్టాగే ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే చింతకాయ పచ్చడి. ఎప్పుడన్నా తినబుద్ధి అయినప్పుడు ఉంటుందిలే అని పట్టాను అనమాట. చింతకాయ పచ్చడి కూడా చల్లాకాలం వానలప్పుడు తినబుద్ధి అవుతుంది. మొత్తం 2 రుబ్బటం అయిపోయినాయి అనమాట పచ్చళ్ళు.
ఇంక రోలు తుడిచేసి 2 సీసాల్లోకి వచ్చేసింది. అది ఇది గింజలు అయిపోయింది ఆ గిన్నెలో. అది 2 పచ్చళ్ళు రెడీ అయిపోయినాయి. 2 పచ్చళ్ళు రెడీ చేసేసా. ఇంకా మెల్లిగా ఆ పచ్చళ్ళ పని అయిన చేసి కూర వండుదామని చెప్పి టమాటా, బంగాళదుంప, దోసకాయ కలిపి గుజ్జుకూర వేయమంటే పచ్చరికాయ ఫ్రై చేసి గుజ్జుకూర వేయమన్నాడు. అందుకని ఇంకా ఆ రోజు పచ్చరికాయ పోసి పొయ్యి మీద వేసా, ఉడుకుతూ ఉంటుందని. నీళ్ళు పోసి పొయ్యి మీద వేసాను. అరటికాయ ముక్కలు పొయ్యి మీద వేసి ఇక 2 పొయ్యి ముట్టించి పొయ్యి మీద పెట్టాను అనమాట. ఇంకా అవి ఉడుకుతూ ఉంటాయని దోసకాయ పెచ్చి తీసి ఇంకా బంగాళదుంపలు అవి వాటికి కూడా నీళ్లు పెట్టుకొని కడుక్కోవడానికి పెచ్చి తీసేకి చూస్తున్నాను అనమాట. పేలరు గిన్నెతో నీళ్లు పెట్టుకొని దోసకాయని పేలర్తో పెచ్చి తీసేస్తున్నాను అనమాట కూర వండటానికి. దోసకాయ పెచ్చి తీసి శుభ్రంగా నీట్గా కడిగేసుకున్నాను. మొత్తం పెచ్చి తీసేసాను అనమాట. బంగాళాదుంపలు కూడా పెచ్చి తీసేసాను. అన్నీ పెచ్చి తీసి నేలలో వేసుకున్నాను అనమాట. శుభ్రంగా కడిగేసి ఉందామని. బాగానే ఉందండి గుజ్జుకూర అనుకుంటే. అరటికాయ ముక్కలు ఉడుకుతున్నాయి నేలల్లో. అవి 2 ఉడుకుతున్నాయి. ఈ లోపు దోసకాయ, టమాటాలు ముక్కలు కోసి పెట్టుకున్నాను అనమాట. కడిగేసి ముక్కలు కోసి పెట్టుకుంటాను అనమాట. పచ్చిమిరపకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు పెచ్చంతో పక్కన పెట్టేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కడిగి శుభ్రంగా అక్కడ పెట్టుకొని కోసేసుకున్నాను అనమాట. దుంప, టమాటా, ఉల్లిపాయలు, దోసకాయ అన్నీ కడిగేసుకుని శుభ్రంగా నీళ్ళల్లో అరటికాయ ముక్కలు ఉడికేసినాయి. ఇక తెరమాత పెట్టుకున్నాను అనమాట ముక్కలు కోసుకొని కూరకి. నూనె వేసేసాను. జీలకర్ర, ఆవాలు, వేసాను. చిన్నుల్లిపాయ, కరివేపాకు వేసి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, దాల్చిన ముక్కలు వేసాను అనమాట కూరకి. అవి వేసి కొంచెం పసుపు వేసి ఉప్పేసి బాగా తిప్పి అటు ఇటు మూత పెట్టేసాను అనమాట. విజిల్ పెట్టేశాను కుక్కర్ పెట్టి కూర. ఇంకా అరటికాయ ముక్కలు తీసేసాను. అటు కూడా ఉల్లిపాయ కోసాను. ఇంకా అవి కూడా వచ్చి పెట్టుకున్నామని అరటికాయ ముక్కలు కూడా పొయ్యి మీద నీళ్ళు పెట్టుకున్నాను. ఈ లోపు నీళ్ళు కాగుతూ ఉంటాయి. అరటికాయలు ఆరేదాకా కాలుతున్నాయి వలుద్దామంటే. అందుకే నీళ్లు పెట్టాను అనమాట మధ్యలో. రోజు పొయ్యి మీద కాసుకుంటున్నాం అంటే ఇక నీళ్ళు గ్యాస్ దొరకదో అని. ఇదివరకు గ్యాస్ మీద పెట్టుకుంటే బుడింగిన అయిపోతుంది గ్యాస్. అందుకని ఇప్పుడు పొయ్యి మీద పెడుతున్నాం. ఇంకా నీళ్లు చూసుకుంటా మంట ముట్టించి పెట్టాను అనమాట. కాగిన నీళ్ళు. ఇక అరటికాయ ఎగురుకు కూడా తిరగమాత పెట్టాను అనమాట. అరటికాయ కూరకి తిరగమాత పెట్టుకొని శనగపప్పు వేసి ఆవాలు వేసాను. ఆవాలు జీలకర్ర వేసేసాను. ఇంకా ఈలోపు కూర ఉడికింది చూద్దామని అది కాగేలోపు కూర ఉడికింది.
దోసకాయ టమాటా మెత్తగా గుజ్జు అయిపోయింది అనమాట. కూర బాగా ఉడికింది. తిరమాత కాగుతుంది. కరివేపాకు కూడా వేసేసాను. ఇంకా ఏగుతూ ఉండేటప్పటికి ఉల్లిపాయ వేసేసాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అవి కొంచెం వేగాలన్నమాట. అవి వేగితే కానీ అరటికాయ ముక్కలు వేసుకోవటానికి లేదు. ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి. కొంచెం పసుపు వేసాను, కొంచెం సాల్ట్ వేసాను. ఇక ఈలోపు మగ్గుతీ బాగా ఏగుతాయని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగానే ఏగుతుంది అనమాట. కొంచెం పెసరపప్పు కూడా వేసాను నానబెట్టి. పెసరపప్పు కూడా వేసుకుంటే పచ్చిమిరపకాయలు బాగుంటుందండి. అరటికాయలు ఉడకబెట్టి అక్కడ పెట్టాను ఆరినాక వండుద్దామని. ఈలోపు పెసరపప్పు ఉల్లిపాయ వేగుతూ ఉంది. 5 ముక్కలు కోసాను అరటికాయ కూడా. ఈ కూర అయిపోయింది అనమాట. దోసకాయ టమాటా ఇంకా వేగిన తర్వాత అవి కూడా వేసాను అనమాట. అరటికాయ ముక్కలు కూడా వేసి తిప్పుతున్నాను అనమాట. స్లోగా సన్నటి తెగ వేగుతూ ఉంటాయి. దాన్ని బాగా సన్నటి ముక్కలు కోసుకున్నాను. అరటికాయ ముక్కలు కూడా సిమ్లో పెట్టి మగ్గుతూ ఉన్నాయి. సన్నటి తెగలు బాగా మగ్గుతూ ఉన్నాయి. పెసరపప్పు బాగా నానబెట్టి ఉడకబెట్టాను అనమాట. అందువల్ల మెత్తగానే అయిపోయింది. సన్నటి తెగన 2 కూరలు అయిపోయినాయి అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.